కాంగ్రెస్ ఢిల్లీలో ఒక నీతి గల్లీలో మరో నీతితో వ్యవహరిస్తోందని అదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడితే తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కెన్యా అదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసుకోవట్లేదని ప్రశ్నించారు. అధిష్టానం ఆదేశం లేనిదే ఏమీ చేయని కాంగ్రెస్ రాష్ట్రంలో అదానికి రెడ్ కార్పెట్ పరిచిందా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అదానిని రానివ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే బలవంతంగా బడాబాయ్ ఆదేశం చోటాబాయ్ అనుసరించి ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు. తడంగా అదానీ గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా సిమెంట్లో కావచ్చు, డిస్కామ్లో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. శివుడాజ్ఞ లేదే చీమైన గుట్టదంటారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞ లేదే ఏమీ జరగదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ దిక్కులేదు. మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకోని హైకమాండ్ వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతా ఉన్నాయా? ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికేనే జరుగుతాయా? పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికేనే విరాళాలు ఇవ్వరు. కోయి ఐసే 30-40 కరోడ్ నహీ దేతా. స్వయంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. 100 కోట్లు అదానీ గారు విరాళంగా ఇస్తున్నానంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కదా. మరి రాహుల్ గాంధీ మాటను కాదని తీసుకున్నారా? రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి తీసుకున్నారా? లేదా రాహుల్ గాంధీకి తెలిసే తీసుకున్నారా? కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో సమాధానం చెప్పాలి. ఢిల్లీలో ఒక నీతి గల్లీలో ఒక నీతి అన్నట్టు ఢిల్లీలోనేమో అదానీ మంచోడు కాదు, తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అదానీ మంచివాడు. వాళ్ళకు చందాలు ఇచ్చినప్పుడు, వాళ్ళ ప్రభుత్వంతో దందా చేసినప్పుడు, వాళ్ళ పార్టీకి సంబంధించి వ్యాపారం ముడుపులప్పజెప్పినప్పుడు గుడ్ అదానీ. ఇతర పార్టీలతో అక్కడుండే ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకుంటే బ్యాడ్ అదానీ. అదానీ అవినీతి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈయన మంచోడు కాదని. ఈయన వెనక పెద్దోళ్ళు ఉన్నారు, ప్రధాని ఉన్నాడు, మోడీ ఉన్నాడు అని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానీతో మీరు సమర్థిస్తున్నారా లేదా? అదానీ దుర్మార్గుడు, అదానీ అవినీతి పరుడు అని మాట్లాడుతున్నావు కదా. ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానీతో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? రేవంత్ రెడ్డి గారు దోస్తీ చేస్తుంటే అదే అదానీతో ఎందుకు కళ్ళు మూసుకున్నారు రాహుల్ గాంధీ గారని మేము అడుగుతాం.